బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశుసంవర్ధక శాఖలోని అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖలోని లావాదేవీలపై సీఎం విచారణకు ఆదేశించారు. చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆదేశించారు. స్కీమ్లు మొదలైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణ సర్కార్ పదవిని చేపట్టినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని డిపార్ట్మెంట్స్ ని ప్రక్షాళన చేస్తూ వచ్చారు. నవ్ ఇట్స్ టైం ఫర్ పశు సంవర్ధక శాఖ అనుకోవచ్చా? ఎస్ రాధిక, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక పథకాల్లో అవినీతి జరుగుతూ ఉన్నాయి. తవిన కొద్దీ అవినీతి భాగవతం బయటపడుతున్న నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ పైన కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యం దానిపైన దృష్టి సారించడం జరిగింది. చేపలు, గొర్రెల పంపిణీలో గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల కోట్లాది రూపాయలు, దాదాపు 100 కోట్ల వరకు కూడా అవినీతి జరిగిందని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఈ అంశం పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కూడా నిర్ణయించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం చేపలు, గొర్రెల పంపిణీలో లావాదేవీలపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేత ఎంక్వైరీ జరిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. ఈ స్కీమ్ మొదలైనటువంటి అంటే 2018లో మొదలైంది. ఈ మొదలైన నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అవకతవకలు కానీ చేపల విషయంలో చూసినట్టయితే, చేపల పెంపకం చూసినట్టయితే అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. చేపలు సంబంధించిన చెరువులో పోయకున్నా కూడా దానికి సంబంధించిన బిల్లులు తీసుకున్నటువంటి సందర్భం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశంపైన పూర్తిగా ఫోకస్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించడం జరిగింది. ఈ అంశంపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెంట ప్రాథమిక నివేదిక ఇచ్చి ఏసీపీ అధికారులకు అందించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ ను ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కూడా ఈ యొక్క అవినీతికి సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిజాలు చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సాదిక్.